ఏంటి దీంతో పని? అన్న బిఏ చదవబోతున్నారు. ఏంటి అన్న కాలేజీకి వెళ్ళి చదువుకోవడం? అవమానం అండి బాబు. ఇదిగో ఓ 5,000 కొట్టండి, బియ్యం ఇంటికి పంపించేస్తాను. ఓ 10,000 కొట్టండి, దాని అక్క ఎంఏని పంపిస్తాను. ఓ 15,000 కొట్టండి, దాని అమ్మ ఎంపీని పంపిస్తాను. దాని అమ్మమ్మ పిహెచ్డిని 20,000 కొడితే పంపించేస్తాను. ఏంటి అమ్మమ్మను కూడా పంపించేస్తాను? ఇమ్మీడియట్ గా పంపిస్తాను. వెరీ గుడ్. నీకు పెళ్ళైందా? అయింది. వైఫ్ ఉందా? ఉంది. దాన్ని మాత్రం పంపను. ఎవరు కావాలి? ఎవరికి కావాలి? సపోజ్ నువ్వు శోభన గదిలోకి వెళ్ళావు అనుకో, మీ ఆవిడ నిన్ను కేకేసి ఏమండి మీరు కష్టపడలేరు బయట పడుకోండి, నేను ఎవరి చేతనో కడుపు చేయించుకుని పిల్లలు కానీ మీకు పంపిస్తానంటే నువ్వు ఊరుకుంటావా? మనల్ని చూసి వినాయక చవితి చందాకు వచ్చారనుకుంటారేమో జమిని. ఓకే ఓకే సార్, ఈయన జమిని గారిని మీ నైట్ కాలేజీలో చేరడం కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. ఇవన్నీ రికమెండేషన్ లెటర్స్ సార్. సుమిత్ర సార్, ఇది ఎలక్షన్ టైంలో దొంగోటు వేయకుండా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని గెలవకుండా చేసినందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చినట్టు లెటర్ సార్. సార్, ఇదేమో కాపురాట్ టైంలో అపోజిషన్ ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు లెటర్ అండి. సార్, ఇదేమో మహారాజ్ టైంలో మహానాడు కదరా సరిగ్గా జన్మము. సార్, ఇది అయ్యా జమిని, మీరు మా కాలేజీలో చదవటమే మాకు గర్వకారణం. అడ్మిషన్ కార్డు డైరెక్ట్ గా ఇంటికే పంపిస్తాను, దయచేసి మీరు వెళ్ళిరండి సార్. రే చిన్న, ఆ గోల్డ్ జమిని ఏమిటంటున్నాడు? అబ్బాయి ఏం లేదండి, మీ కాలేజీకి స్పోర్ట్స్ అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి కదా, ఇక్కడ గోల్డెన్ ఈగల్ బొమ్మ ఉంది, అంటే గోల్డెన్ ఈగల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అడుగుతారు. అయ్యా జమిని వెళ్ళండి అయ్యా. గోల్డెన్ ఈగల్. బాబు బాబు, అదేదో రాత్రి బడిలో చదువుకోబోతున్నావంట. బడి కాదన్నమ్మా, ఈవినింగ్ కాలేజ్. ఆహా, ఈవినింగ్ కాలేజ్. ఏమైంది? చేతికి ఏమైంది? కాలిందా? కాలడమా పాడా, చుట్టుపక్కల ఇళ్ళలో అంట్లు తోమి చేతులు బబ్బులెక్కినాయి. పక్కింటికి పాచి పని చేస్తున్నావా? ఏ అవును బాబు, కూరగాయలు కొనడానికి డబ్బులు కావాలి కదా. కూరగాయలకు డబ్బులా? రేయ్, అన్నమ్మకి డబ్బులు ఇమ్మన్నాను కదా. వాడు ఇవ్వబోయాడు, కానీ నేనే వద్దన్నాను. ఎవరినో కొట్టి సంపాదించిన డబ్బు దాంతో తింటే వంట పట్టదని. అంటే నీ డబ్బుతో తినిపిస్తున్నావా? ముస్టోడ్ అనుకున్నావా? ఓ ముందు బయటకెళ్ళు. ఏంటి ఏంటి అది కదా బాబు? నాకు వంట పట్టదని చెప్పాను కానీ నిన్నే అనలేదు బాబు. దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించొద్దు, చచ్చేదాకా బతకాలిగా. సరే సరే, ఇక్కడే పడుండు బాబు. మన ఇంట్లో ఈ టీవీ తీసేసి కొంచెం పెద్ద సైజు తెప్పించవా? దేనికి? దేనికంటే నాకు కళ్ళు కనపడడం లేదని కాదు, టీవీయే కంటికి కనపడటం లేదు. అదిగో ఆ ముద్దాడి కూడా కనపడటం లేదు, అంత చిన్న టీవీ. టీవీ పెద్ద టీవీ. ఏంట్రా ఇది? ఈ రోజు నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యే కదా, అది మాకు పట్ 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 దీపావళితో సమానం. ఇదేంట్రా? 1 lakh వేలా? 1 lakh? 1 hour బేలాలా? నువ్వు వచ్చింది కాలేజీ మొత్తం తెలియాలా, అందుకే అరేంజ్ చేసేవిలా. జమిని జమిని ఏంటి జమిని ఇది? మేము హ్యాపీగా ఆర్పిస్తాం. ఏదో ఐడియాలో మీరును. మీరెక్కడికి రా? లోపల జమిని. ఇది కాలేజ్ రా, మీరు ఉండాల్సింది బయట. అసలే మనకి అంటే ఎక్కువ, కొత్త ఏరియా, ఒక్కడిని వదిలిపెట్టి ఎలా వెళ్ళమంటావు? కొంచెం మేము చెప్పింది కూడా వినాలి కదా. ఓకే ఓకే, కాలేజీ లోపల నేను ఎవరో తెలియనట్టు ఉండాలి. ఏం జరిగినా నేను పిలిస్తే గానీ నా దగ్గర రాకూడదు. ఓకే? వచ్చారో వేసేస్తాను. ఇక్కడే ఉండండి. ఇక్కడే కూర్చోండి. అదండి పక్కే.